ఇంతకుముందు మనం ఆల్రెడీ కులగణన ప్రభుత్వం కొంత వెనక్కి తగ్గిన వార్తను మనం చూసినాం. జూన్లో స్థానికం లోకల్ బాడీ ఎలక్షన్స్ జూన్లో నిర్వహించే అవకాశం ఉందట. మరి జూన్లో నిర్వహించాలి, 42% రిజర్వేషన్ సాధించాలి. ఎట్లా? జూన్ వరకు సాధ్యమై కేంద్ర ప్రభుత్వం ఒప్పుకొని పార్లమెంట్లో బిల్లు పెట్టి 42% రిజర్వేషన్ చేయడానికి 9th షెడ్యూల్లోనూ ఇంకో రకంగానో చేయడానికి కేంద్రం అనుకూలంగా ఉంటుందా? వాళ్ళు ఆల్రెడీ కులగణన చాలా కాంప్లికేటెడ్ ఇష్యూ అని వాళ్ళు ఆల్రెడీ సుప్రీంకోర్టులో అఫిడవిట్ చేస్తున్నారు కదా. ఇది ఎట్లా సాధ్యమవుతుంది? మరి జూన్లోపు ఎలక్షన్స్ అంటున్నారు కదా, జూన్లో ఎలక్షన్స్ అంటున్నారు. ఇప్పుడు మనం ఫిబ్రవరిలో ఉన్నామా? ఫిబ్రవరి 13th, మార్చ్, ఏప్రిల్, మే, జూన్, మరి ఈ 3 నెలల్లోపు ఇది సాధ్యమవుతుందా? బీసీ కోటా పెంపు యత్నాలతో జాప్యం. ఏప్రిల్ 4వ తేదీ దాకా 10th పరీక్షలు, మే నెలలో తీవ్రం కాబోతున్న ఎండలు, ఆ తర్వాతే స్థానిక సంస్థలకు ఎన్నికలు. వివరాలు ఇవ్వని వారికి మళ్లీ కులగణన. మిగిలిపోయిన 3.1% కుటుంబాల కోసం ఆన్లైన్ ఎంపీడీఓ వద్ద టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా ఈ నెల 16వ తేదీ నుంచి 28 వరకు సర్వే. మార్చిలో అసెంబ్లీ సమావేశం, బీసీ బిల్లు. సీఎం సమీక్షలో ఈ మేరకు నిర్ణయం. బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తాం. బిల్లును ఆమోదించి కేంద్రానికి పంపిస్తాం. బృందంగా వెళ్ళి ప్రధానమంత్రిని కలుస్తాం. భట్టి. నిన్న తీవ్రమైన డిస్కషన్ జరిగినాయి ఆ పార్టీలో, ప్రభుత్వంలో. బీసీ మేధావులంతా, ప్రజలంతా పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేస్తున్నారు ఏం చేయాలి అని. ఇక్కడ మనకున్న ఇంకా ఒక అభ్యంతరం ఏంటంటే, వీళ్ళు వెనక్కి తగ్గిరు, సంతోషం, సరే గతహాది అయిపోయింది అనుకుందాం. ఇక్కడ కూడా ఇంకొక తప్పు ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే, వివరాలు ఇవ్వని మిగిలిపోయిన 3.1% కోసం మళ్ళీ వాళ్ళ వివరాలు సేకరించడానికి టోల్ ఫ్రీ నెంబర్ పెడతామంటున్నారు. అసలు జరిగిన సర్వేలోనే తప్పులు అన్నది కదా పాయింట్ ఇక్కడ. ముస్లిం బీసీ అని, హిందూ బీసీ అని, ముస్లిం ఓసీ అని, ముస్లిం ఓసీ అని, నాన్ ముస్లిం ఓసీ అని, ఇట్లా రకరకాలుగా కేటగరైజ్ చేసి మీరు చేసిన సర్వేలో తప్పులు ఉన్నాయి. సమగ్ర కులగణన సర్వే తీసుకున్నా, క్యాస్ట్ సెన్సస్ 2011 తీసుకున్నా, ఏ లెక్కన తీసుకున్నా దాదాపుగా 20 లక్షల నుంచి 40 లక్షల మంది బీసీలను తగ్గించారన్నది కదా ఇక్కడ పాయింట్. కేవలం 14-15% ఉండాల్సిన టోటల్ ఓసీలను, అదర్ క్యాస్ట్లని 21%కి పైగా పెంచిరన్నది కదా ఇక్కడ పాయింట్. సరే 14%కి పెంచినాడు, 8-9% ఉండాల్సిన వాళ్ళని 14-15% చేసిరన్నది కదా పాయింట్. మరి ఇప్పుడు జరిగిన దాంట్లోనే తప్పులు ఉన్నప్పుడు మరి ఆ తప్పులని అట్లాగే ఉంచి అవి సరైనవిగా చూపిస్తూ కొత్త వాళ్ళని యాడ్ చేస్తామంటున్నారు. ఎవరు? సర్వేలో పాల్గొనని వాళ్ళది. సర్వేలో పాల్గొన్న వాళ్ళది కూడా వివరాలు తప్పుగా పొందుపరిచారన్నది కదా పాయింట్. దీనికి టోటల్ కులగణన రీసర్వే తప్ప ఇంకొక అవకాశం లేదు. మరి ఇది ప్రశ్నగానే మిగిలిపోయినది. అండ్ రెండోది, నేను ఇంతకుముందు చెప్పినట్టు ఈ 42% రిజర్వేషన్స్ అమలు కావాలంటే ఇక్కడ సుప్రీంకోర్టు 50% సీలింగ్ ఉన్నది. 50%కి మించి ఉండడానికి రిజర్వేషన్స్ వీల్లేదు అని సుప్రీంకోర్టు చెప్పింది. జీవో నెంబర్ 49 రిలీజ్ చేసిరి మీరు. ఈ జీవో నెంబర్ 49 ఏం చెప్తున్నది? బీసీ డెడికేటెడ్ కమిషన్ని మీరు ఏర్పాటు చేసిరు ఈ 49 జీవో ద్వారా. ఎవరు? ఆయన భూసాని వెంకటేశ్వరరావు గారు ఆధ్వర్యంలో బీసీ డెడికేటెడ్ కమిషన్ ఇచ్చారు. ఆ బీసీ డెడికేటెడ్ కమిషన్ జీవో నెంబర్ 49లో ఏమున్నది? సుప్రీంకోర్టు నిబంధనలకు లోబడి అన్నారు. అంటే సుప్రీంకోర్టు ఇచ్చిన 50% సీలింగ్కి లోబడి రిజర్వేషన్స్ ప్రకటించండి, సర్వే చేయండి అని చెప్పారు కమిషన్కి కేవలం 1 నెల రోజుల టైం బాండ్ పెట్టారు. ఇన్నే ఎలా బయటపడ్డది మీ చిత్తశుద్ధి? నెల రోజుల్లో ఎట్లా సాధ్యమవుతుంది? ఆయన కుర్చీ చదువుకునేదే 10-15 రోజులు అయిపోతుంది. ఆయన ఒక్కడే ఉన్నాడు. మళ్ళా ఏ టీం కానీ నిపుణులను కానీ ఆయనకి అటాచ్ చేయలే. సో మీరు ఆ లైన్లోనే పెట్టారు. జీవో నెంబర్ 49లో సుప్రీంకోర్టు నిబంధనలకు లోబడి, అంటే 50%కి లోబడి అన్నప్పుడు ఆ 50%కి లోబడి ఎస్సీ ఎస్టీలకు పోను, మిగిలింది బీసీలకని ఆయన రిపోర్ట్ ఇచ్చి పడేసిండు. ఇంకేముంది అందులో? మీరు ఆ సుప్రీంకోర్టు నిబంధనలకు కాకుండా అన్నప్పుడు జనాభా ప్రాతిపదికన ఆయన రిజర్వేషన్స్ అంశాన్ని ముందు పెట్టేటోడు. ఇప్పుడు ఈ 50% సీలింగ్ మీద చర్చ జరుగుతున్నది. ఆల్రెడీ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ 10% నడుస్తూ ఉన్నది. ఈ 50 ఎప్పుడో సీలింగ్ ఎత్తేసారు. ఎందుకంటే వాళ్ళకి అనుకూలమైన అంశం కాబట్టి ఎత్తేసింది. కేంద్రం కానీ రాష్ట్రం కానీ ఎవడు మాట్లాడుతున్నాడు పార్టీలు. ఇప్పుడు ఈ 42% రిజర్వేషన్ బీసీలకు రావాలి అని అంటే ఈ 50% సీలింగ్ అన్న సుప్రీంకోర్టు నిర్ణయాన్ని దాటుకొని రావాలి అంటే దీన్ని 9th షెడ్యూల్లో పెట్టడం తప్ప కేంద్రానికి ఇంకొక అవకాశం లేదు.
సేమ్ యాజ్ ఇట్ ఈస్ తమిళనాడులో ఎట్లాగైతే 69% రిజర్వేషన్స్ అక్కడ అమలు అవుతున్నాయి, ఆ దిశగా ప్రయత్నం చేయాలి. మళ్ళీ ఇప్పుడు వీళ్ళు ఏమంటున్నారు, జూన్లో ఎలక్షన్స్ అంటున్నారు. లోకల్ బాడీస్ 42% రిజర్వేషన్స్ కల్పించిన తర్వాత ఎలక్షన్స్ అంటున్నారు, అది జూన్లో అంటున్నారు. మరి 3-4 నెలల్లో కేంద్రం ముందు వీళ్ళు ఇక్కడ అసెంబ్లీ సమావేశపరిచి ఇక్కడ చట్టం చేసి తీర్మానం చేసి కేంద్రానికి పంపిస్తే కేంద్రం ఇమీడియట్గా వచ్చింది బిల్లు అని తక్షణం వాళ్ళు చేస్తారా? దీనికి ఎంత పెద్ద మూమెంట్ జరగాల? పెద్ద మూమెంటే జరగాల. సో నెక్స్ట్ మీరు ఏం చేస్తారు? మేము చేసినాము బిల్లు, వాళ్ళ కోర్టులోకి నెట్టేసినాం. మరి వాళ్ళు చేయనప్పుడు మేమేం చేస్తామని అంటారు మీరు. ఇదే పని మీరు ఎలక్షన్లో గెలిచిన వెంటనే చేసి ఉంటే మీకు చిత్తశుద్ధి ఉన్నదని ప్రజలు అనుకునేవాళ్ళు. సరే, ఏదేమైనా మీరు కొంత వెనక్కి తగ్గడం సంతోషమే, పాజిటివ్ పాయింట్గానే చూస్తున్నాం మేము కూడా. ఎట్లా దీన్ని అమలు చేయాలన్న విషయంలో మీ కార్యాచరణ ఎట్లుంటుందన్న దాని మీద అప్పుడు మనం మాట్లాడదాం రాబోయే రోజుల్లో. ఏది ఏమైనా మీరు ఇచ్చిన హామీ ప్రకారంగా 42% బీసీలకు చట్టబద్ధంగా రిజర్వేషన్లని కల్పించాల్సిందే లోకల్ బాడీస్లో.